హాయ్ ఫ్రెండ్స్. మొబైల్ రీఛార్జ్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే కీప్యాడ్ మొబైల్స్‌కి కొన్ని దాంట్లకి నెట్టు అవసరం లేకపోయినా గానీ, మనం మొబైల్ రీఛార్జ్ చేపించుకోవాల్సిన పరిస్థితి ఆ నెట్ బ్యాలెన్స్‌తో ప్యాకేజు. కొంతమందికి నెట్ బ్యాలెన్స్ అవసరం ఉండదు. కానీ మనం అదే ప్యాకేజ్ ఏపించుకోవాలి. ఒకప్పుడైతే ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్‌కి రీఛార్జ్ చేపించుకుంటే చాలు. లైఫ్ టైమ్ ఇన్‌కమింగ్ అనేది రీఛార్జ్ చేపించకపోయినా గానీ లైఫ్ టైము వస్తాండే. అలాంటిది తీసేసి ఇప్పుడు ప్రతి నెల గానీ రీఛార్జ్ చేపించుకుంటేనే కాల్స్ వస్తాయి, కాల్స్ పోతాయి. లేకుంటే అస్సలు పోవు. అందుకే చాలామంది గానీ కీప్యాడ్ మొబైల్ గానీ నెట్ బ్యాలెన్స్ అవసరం లేకపోయినా గానీ వాళ్ళు రీఛార్జ్ చేపించుకోవాల్సిన పరిస్థితి. కొంతమంది ఆండ్రాయిడ్ మొబైల్‌లోనే 2 సిమ్‌లు వాడుతుంటారు. ఒకటి ఔట్‌గోయింగ్‌కి, ఒకటి ఇన్‌కమింగ్ కాల్స్‌కని. దానికి ఇన్‌కమింగ్‌కి 2 దానికి రీఛార్జ్ చేపించాల్సొస్తుంది. కానీ అట్లా రీఛార్జ్ కాల్స్ అనేవి తగ్గించి పెడితే చాలామంది యూజ్‌ఫుల్ అయితారు. ఎందుకంటే చాలామంది సిమ్‌లు వాడేది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళు గానీ, ఎవరైనా గానీ ఏదైనా పథకాలు అందాలన్నా గానీ ఇంటికి ఆధార్ కార్డ్‌కి ఒక సిమ్ ఉండాలనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి లింక్ చేసేసుంటారు. బ్యాంకుకి గానీ, ఆధార్ కార్డ్‌కి గానీ ప్రతి ఒక్క దానికి లింకులు అయిపోయి ఉంటాయి. ఏదైనా పథకాలకుంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఉద్దరికి చెందాలంటే ఒకే ఫోన్ నెంబర్ మీద ఓటీపీ రాదు అని చెప్తుంటారు. దానికోసానికి సిమ్ములు వాడడం జరిగింది. ఈ రీఛార్జ్‌లు బాధ గానీ ఎక్కువగా డబ్బు దానికి ప్రతి నెల ఖర్చు చేయబడుతుంది. అట్లా కాకుండా మనకి వచ్చే కాల్స్ కోసానికి రీఛార్జ్ నెట్ బ్యాలెన్స్ లేకుండా సంవత్సరం వ్యాలిడిటీ తో వస్తే మటుకు తక్కువ కాస్ట్‌లోను చాలా బావుంటుంది. అది సంవత్సరం వరకు పనిచేసేటట్లుగా వచ్చే కాల్స్‌కి మాత్రమే తగ్గించి రీఛార్జ్ చేపించుకుని వస్తే మటుకు చాలామంది డబుల్ సిమ్‌లు వాడేవాళ్ళు మాత్రము చాలామంది హ్యాపీగా పడతారు. చాలామందికి ఇప్పుడు పెద్దోళ్ళు, ముసలోళ్ళకి ఇండ్ల దగ్గర మేమే ఫోన్ చేస్తాం, నువ్వు చేసే అవసరం లేదని అనేవాళ్ళకి వాళ్ళిచ్చే ఫోన్‌లు అటెండ్ చేసేవాళ్ళు గానీ పెద్దలకు గానీను వాళ్ళకి సంవత్సరం రీఛార్జ్ చేసేస్తే వచ్చే కాల్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఒకవేళ ఫోన్ చేయకపోయినా గానీను వాళ్ళు ఫోన్ చేయాలనుకుంటే మళ్ళీ ఎక్స్‌ట్రాగా రీఛార్జ్ చేసుకునేటట్లుగా ఒకప్పుడు రూ. 10 కాల్స్ కార్డ్ వస్తుండే. అట్లా చేసుకునేటట్లు గానీ చేస్తే పాత స్కీమే ఇప్పుడు మళ్ళా గానీ వస్తే మటుకు చాలా బావుంటుంది. ఒకవేళ పాత స్కీమ్ మాదిరే తీసుకొచ్చి ఒక సంవత్సరం వరకు రీఛార్జ్ చేపించుకోండి ఇంతటితో అంటే వచ్చే కాల్స్‌కి చాలామంది హ్యాపీ పడతారు, సంతోషంగా ఉంటారు. ఇలాంటి స్కీమ్ తీసుకురావాలని ఈ సిమ్ములు అమ్మే కంపెనీ వాళ్ళందరికి గానీ కోరడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గానీ ఆనందపడతారండి. ఎవరు సిమ్ములు